ఎవరిని కబ్జా చేయలేదు కదా, కొనకూడదని ఇక్కడ ప్రతిపాదన లేదు కదా, ఇక్కడ చట్టం అయితే లేదు కదా. అన్నా కూడా 10 మందికి ఉపయోగపడేది చేస్తాడు ఆయన. బాలకృష్ణ గారి యొక్క స్వభావం ఏంటి, బాలకృష్ణ గారి యొక్క లైఫ్ స్టైల్ ఏంటి అందరికీ తెలుసు. ఈజ్ ఓపెన్ బుక్ టు ఆల్. అది ఏది చెప్పినా మంచి చేసినా చెడు చేసినా ఓపెన్గా చేస్తారు. దానికి పెద్ద ఆలోచించే అవసరం లేదు. ఒకవేళ కొంటే కూడా ఆయన ప్రముఖమైనటువంటి నటుడు, ఆర్థికంగా మంచిగా సంపన్నుడు, ఆయన కొండొచ్చు. దాంట్లో ఇబ్బంది ఏంటి ఎవరికి? ఆయన కొనడం వల్ల ఎవరికైనా ఇబ్బంది జరిగితే, ఎవరికన్నా అన్యాయంగా ఎవరైనా భూములు లాక్కుంటే అప్పుడు రండి ప్రతిపక్షాలు. ఏం కాకముందు ఎప్పుడు వీళ్ళు కడపమంట, వీళ్ళు పార్టీని ఎప్పుడు వాళ్ళు ప్రక్షాళన చేసుకొని వాళ్ళకు వచ్చినటువంటి రిజల్ట్ చూసుకొని రేపు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలనో ముఖం పెట్టుకున్నది అది చూసుకోవాలి. కానీ ఎప్పుడు ఈ ప్రభుత్వం మీద ఏది దొరుకుతుందా చిన్న సందు దాన్ని వేసేద్దామని చెప్పేసి ఇది ఆలోచన. ఇప్పుడు 44 ఎకరాల భూమి మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేస్తారని మాట్లాడారు కదా. ల్యాండ్ పూలింగ్ చేస్తే నారాయణ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చిండొచ్చు. నారాయణ గారు చేసినప్పుడు కూడా ఇది ఒక కూటమి ప్రభుత్వం. ఇది కూటమిలో ఏమైనటువంటి డిస్కషన్ ఇంకా రాలేదు. 44 ఎకరాలు మేము ల్యాండ్ పూలింగ్ రాలేదు కదా, మీరు ఒప్పుకుంటున్నారు కదా, మరి మాట్లాడాలి కదా. జనసేన బీజేపీతో మాట్లాడి వాళ్ళకేమో పాపం అది